జయముదీరయేత్ ఆత్మస్వరూప బంధుగణ. మనం మొదటి అధ్యాయం భగవద్గీతలో చూస్తున్నాము. దానికి చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఉపదేశంలో 11వ శ్లోకం దగ్గర ఆరంభం అవుతుంది, సందేహం లేదు. కానీ అధ్యాయానికి చాలా ప్రాశస్త్యం. అది ఆ భగవద్గీత అవతరించిన సందర్భాన్ని, ఆ కాంటెక్స్ట్ని మనకి ప్రజెంట్ చేస్తుంది. గీత అవతరించినటువంటి సందర్భం. అంతేకాకుండా ఆ సందర్భంలో చాలా సింబాలిజం ఉన్నది. మనం తప్పక గమనించదగినటువంటి అనేకములైన మెటఫర్స్, రూపకములు అని అంటారు, సింబల్స్ మంచివి ఉన్నాయి. అవి తెలుసుకోవడం కోసం ఈ మొదటి అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తాం. తర్వాత శంకరులు గీతాభాష్యం ఆరంభంలో సంబంధ గ్రంథంలో మొత్తం భగవద్గీత యొక్క విషయ వస్తువునంతని చాలా సరళంగా విశ్లేషణ చేస్తారు. ఎన్నెన్నో అంశాలని వివేకపూర్వకంగా, అంటే దేనికి దాన్ని సెపరేట్ చేసి క్లారిటీ ఆఫ్ విషన్ అని అంటారే, స్పష్టమైన అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా ఈ భాగము కొంత టైం పడుతుంది. దీనికి ఏవో కొన్ని క్లాసులు యాక్చువల్గా ఉపదేశం ఆరంభమయ్యేలో ముందు సమ్ క్లాసెస్ పడుతుంది, కానీ చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. చూద్దాము. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాం. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. హే ద్విజోత్తమ అన్నది సంబోధన. ద్విజ అంటే బ్రాహ్మణుడు అని అర్థం. అక్కడ బ్రాహ్మణుడు అంటే అభిప్రాయం ఏంటంటే ద్విజ. ఈ ద్విజ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణుడు, 2 పక్షి అని అర్థం. 2 జన్మలు ఉంటాయి. ద్విజ, ట్వైస్ బోర్న్ అంటారు. సో పక్షి ఉందనుకోండి, ఒక జన్మేమో గుడ్డు రూపంగా జన్మ, రెండవది గుడ్డు నుండి మళ్ళీ పక్షి రూపం జన్మ. 2 స్టేజ్ బర్త్ వస్తుంది దానికి. అంచేతన దానికి ద్విజ అని పేరు. అలాగే వైదికులలో కూడా తల్లి గర్భం నుంచి జన్మించటం ఒక జన్మ, తర్వాత ఉపనయన సంస్కారాన్ని పొంది గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందటం దానిని జన్మగా పరిగణిస్తారు. అది 2వ జన్మ. కాబట్టి ఎవరైతే ఉపనయన సంస్కారాన్ని గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందుతారో వారికి అది 2వ జన్మగా పరిగణించి ద్విజ అనే శబ్దం చేతను వ్యవహారం ఉంటుంది. సో హే ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులలో శ్రేష్టమైన వాడా అని అర్థం. నిజానికి ఆయన ఆ యుద్ధరంగంలో ఆయనకి సందర్భం ఏం కాదు. ద్రోణాచార్యులు మహాభారతంలో అనేక సమస్యలు ఉంటాయి. సోషల్ సిచ్యువేషన్ని మీరు ఎనలైజ్ చేసి దాన్ని రేషనలైజ్ చేయటం, జస్టిఫై చేయటం, దానికి పూనుకుంటే అదేమి సెటిల్ అయ్యే మాట కాదు. అంచేతన మహాభారతాన్ని ఎలాగ అధ్యయనం చేయాలంటే ఎటువంటి రాగద్వేషాలు పెట్టుకోకుండా వ్యాస మహర్షి ఏ విధంగా ఆ చిత్రణము చేసినాడో, ఆ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేసాడో, చిత్రించాడో, ఆ రకంగా అర్థం చేసుకుని వదిలేసేయటమే దాన్ని. దీంట్లో వీడు కరెక్టా, వాడు కరెక్టా, ఇది ఎలాగ సత్యం, అది ఎలాగ అసత్యం అని ఇలాగా మొదలు పెడితే అది సెటిల్ అయ్యే మాట కాదు. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ ఎఫ్ఐఆర్. కొంతమంది ఆ ప్రయత్నంలో ఉంటారు. అందుకోసం నేను చెప్తాను. ఇక విషయం తెలుసుకోవడం వదిలేయటం. హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీ నుంచి మనం నేర్చుకునే గుణపాఠం ఉంటే నేర్చుకుని వదిలేయారు. కానీ హిస్టరీ లెక్క ప్రకారంగా కొంతమందిని జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తే ఇట్ జస్ట్ డజంట్ వర్క్. ఎనీవే, సో ఆయన సద్బ్రాహ్మణుడు. అసలు ధనుర్విద్య నేర్వడమే చాలా విడ్డూరమైన సంగతి. ఏదో కర్మకాండ, ఉపాసన, ఆత్మజ్ఞానం ఇవన్నీ వదిలిపెట్టి ఆ ధనుర్విద్యను నేర్చే పద్ధతి ఉందే, అదే సందర్భంలో అనమాట ఆయనకి. ఆయన జీవిత చరిత్ర నాకు పూర్తిగా గుర్తులేదు, మహాభారతంలో వస్తుంది. ఆయన పని కట్టుకుని వేదాధ్యయనం అది చేసి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ పని కట్టుకుని ధనుర్విద్యను నేర్చుకుని దాంట్లో బాగా ప్రాక్టీస్ చేస్తారు. సో ఇట్ ఈజ్ ఏ డివియేషన్ ఫ్రమ్ ది పాత్. ఎనీవే, సో బట్ స్టిల్ హీ ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ వాట్ హీ ఈజ్. వీళ్ళందరికీ ఆచార్యుడు. పైగా ద్విజోత్తమ నిబోధ అంటే తెలుసుకొనుము. ఇప్పుడు శత్రుపక్షంలో ఉన్నటువంటి వీరులు వాళ్ళ యొక్క లక్షణాలు అన్నీ తెలుసుకోవడం అయిన తర్వాత
మన పక్షాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఒక వ్యవస్థని చేసేప్పుడు మన వైపు ఉండే బలాన్ని తెలుసుకుని ఉండాలి. ఆ పని చేయకపోతే ఆత్మవిశ్వాసం లేకుండా అయిపోతుంది. శత్రుపక్షంలో ఒకవేళ శత్రువు అంటే కాంపిటీటర్ అనుకోండి. సో శత్రుపక్షాన్ని కూడా తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క బలం ఎంత అన్నది మనకి సరైన అవగాహన లేకపోతే వాళ్ళు నవిలేస్తారు. దే ఆర్ మోస్ట్ రూత్లెస్ గైస్. మనం ఎప్పటికీ అలర్ట్గా వాళ్ళ శక్తిని అంచనా వేస్తూ వాళ్ళకంటే ఓ అడుగు ముందు వేసి సిద్ధంగా లేకపోతే దే విల్ డివోర్ ది ఎంటైర్ కంట్రీ. అంత డేంజర్. ఎనీవే, సో ఇక్కడ దుర్యోధనుడు ఏమంటాడంటే మన పక్షంలో ఉండేటువంటి వాళ్ళను కూడా మీరు ఒకసారి గమనించండి ఆచార్య అని అంటున్నాడు. నిబోధ తెలుసుకును. ఎవరిని ఏమిటి తెలుసుకోవాలి? తాన్న నిబోధ, వాళ్ళని గురించి తెలుసుకోవలసింది. గమనించండి అని అర్థం. తెలుసుకోండి అంటే వాళ్ళు అంటే ఎవరు? ఎవరైతే అస్మాకం విశిష్టా, అస్మాకం మనలో, విశిష్టా గొప్పవారు. ఆ తూ ఉంది చూడండి. తూ అనే పదానికి సంస్కృతంలో చాలా చక్కటి అర్థం ఉంది. చాలా గంభీరమైన అర్థంలో వాడుతూ ఉంటారు. సో టాపిక్ మార్చి, అంతవరకు ఒక టాపిక్ చెప్పి దాన్ని సడన్గా మార్చి దానికి ఆపోజిట్ టాపిక్ చెప్పేప్పుడు తూ అని వాడతారు. తూ అంటే ట్రాన్స్లేట్ చేయాలంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే అర్థం టాపిక్ని రివర్స్ చేసామన్నమాట. సో ఇంతవరకు పాండవుల పక్షంలో ఉండే వీరుల్ని చెప్పి తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే ఇప్పుడు మన పక్షాన ఉండే వీరుల్ని చెప్తున్నాను. అస్మాకం ఏ విశిష్టా, మనలో సమర్థులు ఎవళ్ళైతే ఉన్నారో తాన్ వాళ్ళని గురించి కూడా నిబోధ తెలుసుకుని ఉండండి మహాత్మా అని ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. నేను మమ సైన్యస్య నాయకాహ సంతి. సో ఉన్నారు. ఎలాగైతే పాండవ సైన్యంలో నాయకులు, వీరులు పైన లిస్టు చూసాం మనం ఉన్నారో, అలాగే నా సైన్యంలో కూడా సమర్థులు లేకపోలేదు, ఉన్నారు. మమ సైన్యస్య నాయకాహ సంతి. సంతి అని నేను తీసుకొచ్చి అధ్యాహారం చేశాను. నా సైన్యానికి కూడా నాయకులు గలరు. అవి తాన్ బ్రవీమి, వాళ్ళని గురించి చెప్తున్నాను. ఎందుకు చెప్పడం అంటే తే సంజ్ఞార్థం, తే నీ యొక్క సంజ్ఞార్థం అవగాహన కొరకు. మీకు తెలుసుండాలి సంజ్ఞ. సం అంటే చక్కని, జ్ఞా తెలుసుకొనుట. మీరు ఆచార్యులు ఈ సైన్యాన్నంతని కూడా రాబోయే రోజుల్లో యుద్ధంలో ముందుకు నడపాల్సినటువంటి నాయకులు, సమర్థులు కనుక ఆయన్ని సేనానాయకుడిగా చేసి ప్రసక్తి అప్పుడు రాదు. భీష్ముడు ఉన్నాడు కదా, ఎప్పుడో ఇంకా చాలా రోజుల తర్వాత ద్రోణుడు సేనానాయకుడు కూడా అవుతాడు. ఆయన చాలా విదూరమైన విషయం. సో మీరు అన్ని విధాల సమర్థులు కనుక మీకు తెలుసుండాలి, మన నాయకులు ఎవరో మీకు తెలుసుండాలి. సంజ్ఞార్థం, మీ యొక్క సమాచారం కోసం, మీ ఇన్ఫర్మేషన్ కొరకై నేను చెప్తున్నాను. మన సైన్యంలో ఉండే నాయకుల గురించి మీరు గమనించుడు అని ద్రోణాచార్యుని ప్రార్థిస్తాడు. శ్లోకమందము అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అని పేర్లు చెప్తున్నాడు. మొట్టమొదటి పేరు భవాన్ అంటే మీ తమరు. భవాన్ అని మర్యాదకి వాడతారు. త్వం అని అంటే నీవు, భవాన్ తమరు. సో ద్రోణుడిని ఫస్ట్ ఆయనతో మాట్లాడేప్పుడు మరి ఆయన పేరే ముందు చెప్పడం న్యాయం. మొదటివాడు. ఈ యుద్ధంలో ద్రోణుడు ధృష్టద్యుమ్ని చేతిలో మరణిస్తాడు. భీష్మశ్చ, భీష్ముడు, భీష్మ పితామహుడు, ఆయన యుద్ధంలో మరణించరు. ఆయన ఆ అంపశయ్య మీద ఉండి తర్వాత కాలంలో ధర్మరాజు గారికి ఉపదేశాలు అవి చేసిన తర్వాత ఆయన స్వచ్ఛంద మరణాన్ని ఆయన పొందుతారు.
ఇంకే ఇక్కడ చెప్పిన పేర్లన్నీ వాళ్ళ వాళ్ళ యొక్క హిస్టరీ నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. కర్ణ, కర్ణుడు అని అన్నాడే కాదు దుర్యోధనుడు, యుద్ధంలో అతనేం పాల్గొనటం లేదు, అతను వాకౌట్ చేసేసాడు. సో మన అసెంబ్లీలో అప్పుడప్పుడు వాకౌట్ అంటూ ఉంటారే, ఆ రకంగా కర్ణుడు తన అనుచరులతో కలిసి హీ వాక్డ్ అవే. భీష్ముడు నేలగూలిన తర్వాత కర్ణుడు ప్రవేశిస్తాడు. సో కానీ ఇన్ ఎనీ కేస్ దుర్యోధను యొక్క లెక్కలో కర్ణుడు కూడా ఉన్నాడు, తాత్కాలికంగా పక్కకి తప్పుకున్న తర్వాత వస్తాడు. అసలు యుద్ధానికి ముందే వీళ్ళలో వీళ్ళే కీచులాట పెట్టుకుంటే అది అది తెలివైన పద్ధతి కాదు. అది ఒక పద్ధతిలో ఒక యునైటెడ్గా యుద్ధం చేసే పద్ధతి అది కాదు. నేను మనవి చేశాను మీకు, కౌరవుల పక్షంలో సంఖ్యాబలం ఉన్నది కానీ ఆ మొరాయల్ అన్నది ఉంది చూసారా, అది తక్కువ. వాళ్ళలో వాళ్ళకి కీచులాట్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళలో ఈ కర్ణుడు ఒకడు. కృప, సమితింజయ. సమితి అంటే యుద్ధం, సమితింజయ అంటే యుద్ధంలో విజయాన్ని పొందేటువంటి కృపశ్చ, కృపాచార్యుడు. ఆయనకు విశేషణం అది. ఆయన ఇంతవరకు జరిగిన యుద్ధాల్లో ఆయన కొన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు, గొప్ప ధనుర్విద్యాచార్యుడు. కానీ ఏనాడు కూడా ఆయన ఓడిపోలేదు. కృపశ్చ సమితింజయ. నాకు అనిపిస్తుంది కృప అంటే ద్రోణాచార్యుడు బావమరుదేమో అనుకుంటున్నాను. ద్రోణాచార్యుని భార్య కృపి, ఆమె అన్నగారో తమ్ముడో వాటెవర్, కృప. ఆయన ధనుర్విద్యాచార్యుడు. తర్వాత అశ్వత్థామ, ఇతను ద్రోణాచార్యుని యొక్క పుత్రుడు. సో కృపాచార్యుడు మరణించడు యుద్ధంలో, ఆయన జీవించే ఆయన ఈ రిమైన్స్. పాండవ సైన్యంలో మిగిలిన వాళ్ళు ముగ్గురు, దాంట్లో కృపాచార్యుడు ఒకడు, రెండోవాడు అశ్వత్థామ. అశ్వత్థామ కూడా మరణించడు. వికర్ణ, వికర్ణుడు ఒకడు. వికర్ణుడు అంటే దుర్యోధనుడి సోదరులలో ఒకడు, వన్ ఆఫ్ ది బ్రదర్స్. చాలా ధర్మబుద్ధి గలవాడు, ఏదో మొత్తానికి సంథింగ్ ఇస్ దే. అతను సౌమదత్తి, సోమదత్తుని కుమారుడు. సోమదత్త, సోమదత్తస్య అపత్యం, ఆయన సంతానం, ఆయన కొడుకు. సో మీకు మొన్న చెప్పాను, దశరథకి ఏమొస్తుంది, దాశరథి అని వస్తుంది. ఆ చెట్టు దగ్గర అకారం వికారంగా వచ్చి మొదటున్న అచ్చుకి వృద్ధి వస్తుంది, ఎలాంగేట్ చేయాల్సి ఉంటుంది. సో దా మీద ఉండే అకారం దీర్ఘం అయింది ఆ. అలాగే ఇప్పుడు అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తే సోమదత్తాకి ఆఖరణ ఇకారం వస్తుంది, మొదటి అచ్చుని మీరు ఎలాంగేట్ చేయాలి. మొదటి అచ్చు ఏమిటి, ఓ, సకారం మీద ఉండే ఓ. దాన్ని ఎలాంగేట్ చేస్తే ఎంత ఎంత ఎలాంగేట్ చేయగలుగుతారు, దాన్ని ఎన్హాన్స్ చేయండి. ఓని ఎన్హాన్స్ చేస్తే ఏమొస్తుంది, ఓ. దాన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తే ఏమొస్తుంది, ఔ వస్తుంది. యూ ఫర్దర్ ఇంకేమి చేస్తారు, ఇంక యూ కెనాట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. సో వృద్ధి అంటే ఎన్హాన్స్ చేయండి. ఇప్పుడు ఆ ఉంది, దశరథాలో ఆ ఉంది, ఎలా దాన్ని ఎన్హాన్స్ చేయండి, ఆ, దట్స్ ఆల్. సో ఊ ఉందనుకోండి, ఓ. ఇంకా ఎలా ఎన్హాన్స్ చేస్తే ఔ. ఈ ఉందనుకోండి, ఏ. ఇంకా ఎన్హాన్స్ చేస్తే ఐ. అలాగే. సో సౌ, సౌమదత్తి అంటే సోమదత్తుని యొక్క కుమారుడు. ఆయన పేరు భూరిశ్రవసుడు అని అంటారు. సోమదత్తుని యొక్క కుమారుడు ఆయన. ఈ సోమదత్తుడు, ఈ బంధుత్వం నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ సంహౌ ఐ ఫీల్ శంతను మహారాజు యొక్క సోదరుడేమో అని నాకు గుర్తు. కూర్చోండి. శంతను మహారాజు యొక్క సోదరుడు సోమదత్తుడని, ఆ సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడని అలాగేదో గుర్తుంది. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. ఎనీవే ఆయన ఒకడు, ఆయన కూడా చాలా సమర్థుడు. ఆయన కూడా ఈ కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఈ భూరిశ్రవసుడిని సాత్యకి సంహరిస్తాడు, అతను కూడా ప్రాణాలు విడిచిపెడతాడు. తర్వాత ఆ శ్లోకం అనేసిద్దాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. ఏవో కొన్ని పేర్లు చెప్పాడు, చెప్పి అంటాడు ఇంకా చాలామంది ఉన్నారంటున్నాడు. అన్యే బహవః శూరాః,
విడతీస్తే శూరాహ విసర్గ వస్తుంది, కలిపేసినప్పుడు ఆ విసర్గ డిజపీర్ అయిపోతుంది సంధిలో. సో చ అంటే మరియు, అన్యే బహవః శూరాః, ఇతరులు, అన్యే అంటే ఇతరులు, బహవః చాలామంది, శూరాః శూరులు, యుద్ధ విశారదాః యుద్ధంలో దిట్టలు, విశారదుడు అంటే దిట్ట, ఆ ఫీల్డ్లో మంచి సమర్థుడు, వాడిని విశారదుడు అంటారు. సో యుద్ధ విశారద సర్వే, వారందరూ కూడా, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా యుద్ధ విశారద. నానా శస్త్ర ప్రహరణ, నానా అంటే అనేక విధములైన, శస్త్రములు, ప్రహరణ అంటే అస్త్రములు. శస్త్రము అంటే చేత్తో పట్టుకుని అలా పట్టుకునే యుద్ధం చేసేటువంటి ఆయుధానికి శస్త్రం అని పేరు. సో కత్తి శస్త్రంగా వస్తుంది, గద, ఎదురుకుండా కనపడే లక్ష్యాన్ని కొట్టేదానికి కూడా శస్త్రం అనే పేరు. అంటే బాణం కూడా శస్త్రంలోకే వస్తుంది. ఇవన్నీ శస్త్రాలు. లక్ష్యం అంటే టార్గెట్ ఎదురుకుండా ఉన్న సందర్భంలో. ఇంకా ప్రహరణ అంటే ఇంకా టార్గెట్ ఎదురుకుండా ఉండదు, ఎక్కడో దూరంగా ఉంటుంది టార్గెట్, అయినా కూడా యు లాంచ్ దిస్ థింగ్. ప్రహరణ అంటే ప్రహార్, యు లాంచ్ ఇట్, దాన్ని విసిరేస్తాం అన్నమాట. ఆ కరెక్ట్ డైరెక్షన్ చూసి సరైన వేగంతో విసిరేస్తే అది వెళ్ళి ఆ లక్ష్యాన్ని భేదిస్తుంది. దానికి అస్త్రము అని పేరు. సో అనేక విధములైన శస్త్రములు, అస్త్రములు కలిగినటువంటి వారు, నానా శస్త్ర ప్రహరణ. ఇంతవరకు బాగానే ఉంది. మదర్థే త్యక్త జీవితా, ఈ వాక్యమే కొంచెం గడబిడ వాక్యం అది. మదర్థే అంటే నా కొరకై, త్యక్త జీవితా విడిచిపెట్టబడిన ప్రాణములు గలవారు అని అంటున్నాడు. ఇంకా ప్రాణాలు వాళ్ళు విడిచిపెట్టలేదు, ఇంకా జీవించే ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు నా కోసం వీళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు, నాకు విజయాన్ని ఇవ్వటం కోసం వచ్చారు అని చెప్పచ్చు కదా. అలా చెప్పకుండా నా కోసం ప్రాణాలనైనా పోగొట్టుకోవటానికి సిద్ధపడి వచ్చారు అని ఊరికి ముందే అపశకునం మాట మాట్లాడుతున్నాడు. మొదర్థే త్యక్త జీవితా. సో అతనికి తెలియకుండానే అతని నోటంపట తప్పు మాట, ఒక అమంగళమైన పదము వచ్చేసింది. సో ఇప్పుడు ప్రారంభించే ముందే మనం మంచిగా మాట్లాడాలి, కానీ ముందే ఓడిపోతాము అన్నట్టుగా మాట్లాడుకోం. ఈ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఇలాగా పోయిందేలే అని అనకూడదు. అలా అన్నారంటే పోయిందంటే. అలా అనకుండా లాస్ట్ మినిట్ దాకా అలా ధైర్యంగా పోరాడుతూ ఉంటే ఏమో హూ కెన్ సే, మనం నెగ్గచ్చు కూడా. మొన్న పాఠం చెప్తుండగా అక్కడ తపాకాయలు అవి వస్తే నేనేదో రాజరాజేశ్వరి గార్డెన్లో వివాహ సందర్భంగా అలాంటిది ఏదో అయింది అనుకున్నా. అది పాకిస్తాన్ మీద ఇండియా వాళ్ళు నెగ్గిన కారణంగా పీల్చారు. వీళ్ళు అసలు నెగ్గే సందర్భం ఏం లేదు. నేను అలా అనుకున్నా, చూసారా, పొరపడ్డాను. నేను గమనించా ఏమిటి ఎలా నడుస్తుంది అది గమనించి, ఓకే ఇట్స్ ఎ గాన్ కేస్ అని నేను అనుకున్నా. 50-50 గాన్ కేస్ కాదు, 50-50, ఇట్ కెన్ స్వింగ్ ఎనీవే, ప్రాబబ్లీ దట్ సైడ్ అని అనుకున్నా. బట్ దెన్ ఐ వాజ్ ప్రూవ్డ్ రాంగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ వాజ్ ప్రూవ్డ్ రాంగ్. సో కాబట్టి ఊరికి ముందే మేము ఓడిపోతాము అని ఎప్పుడూ కూడా అనకూడదన్నమాట. సో మొదర్థే త్యక్త జీవిత అని అతను అన్నాడు నోటంపట. ఆ విధంగా ఎందుకన్నాడంటే, అలా ఎందుకనాలి అంటే, చూడండి, అధర్మం చేసి వాడికి ఎప్పుడూ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండదు, వాడికి ఆ సెక్యూరిటీ, ఇన్నర్ సెక్యూర్ ఫీలింగ్ ఉండదు. అధర్మం చేసేవాడు ఎప్పుడు ఇన్సెక్యూర్గానే ఉంటాడు. సో ఉలిక్కి పడుతూ ఉంటాడు, భయపడుతూ ఉలిక్కి పడుతూ ఉంటాడు. అది అధర్మం యొక్క ప్రభావం అలా ఉంటుంది. అదే ధర్మం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏ టెన్షను ఉండదు. వాడు మాట్లాడే మాట కూడా అది మనస్సులో ఉండే ప్రసన్నతని సూచిస్తూ ఉంటుంది. ధర్మంలో ఆ మహిమ ఉన్నది. సో దుర్యోధనుని పక్షాన ధర్మం లేదు కాబట్టి అతను మాట్లాడే మాటలో ఇటువంటి తప్పులు దొర్లే అవకాశం ఉంది అని ఈ విధంగా వర్ణిస్తారు కవులు. వ్యాసుని యొక్క శ్లోకం అక్కడ ఉన్నది, దాని మీద వ్యాఖ్యానం. సో మొదర్థే త్యక్త జీవితా, నా కొరకై వీళ్ళు ప్రాణాలని విడిచిపెట్టేసే ఉన్నారు. అంటే దే ఆర్ రెడీ టు డై ఫర్ మై సేక్. దట్ ఈస్ వాట్ హీ ఈజ్ సేయింగ్. వై హీ షుడ్ సే దట్? దే ఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ఆన్ మై బిహాఫ్ అని అనొచ్చు కదా. నాకు విజయాన్ని చేకూర్చి పెట్టబోతున్నారు అని అనొచ్చు కదా. అలా అనకుండగా
నా కోసం ప్రాణాలను కూడా ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వై హీ షుడ్ సే దాట్? సో ఆ రకంగా అతను మాట్లాడిన మాటలో ఒక దోషం మనకు కనపడుతుంది. శ్లోకం అందాము. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అది బలం. బలం అంటే సైన్యము. అస్మాకం బలం, మన సైన్యం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది వెర్స్లో. సెకండ్ హాఫ్లో ఏముంది? ఏతేషాం బలం, వీళ్ళ సైన్యం. మన సైన్యము, వీళ్ళ సైన్యం. అంటే మన సైన్యం అంటే కౌరవుల సైన్యం. దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు కదా. సో వీళ్ళ సైన్యము అంటే పాండవుల సైన్యం. ఓకే, మన సైన్యము భీష్మాభిరక్షితం, భీష్ముని చేత రక్షించబడుతూ ఉన్నది. భీష్ముడు సేనానాయకుడు. సేనానాయకుడు అని ఒక్కటే కాదు, సేనానాయకుడు అన్నది ఇట్స్ ఏ ఫార్మల్ ఎఫ్ఐఆర్. ఫార్మల్గా ఒక సేనానాయకుడిని పెట్టుకోవడం పద్ధతి. సో అందుకోసం ఇటువైపు భీష్ముడు ఉన్నాడు, అటువైపు ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు. సేనానాయకుడనే కాకుండా కౌరవ సైన్యంలో కల్లా మొనగాడు ఎవరు అంటే భీష్ముడే. అంచేతన ఆ సెన్స్లో కూడా భీష్మ అభిరక్షితం, భీష్ముని చేత రక్షింపబడుతూ ఉండే మన సైన్యం. ఇంకా మరి వాళ్ళ సైన్యం ఏమిటి? భీమాభిరక్షితం. భీష్మలో ఉండే షకారం తీసేస్తే భీమ. సో భీముని చేత రక్షింపబడుతూ ఉండే సైన్యం. సో అంటే ఫైనల్గా ఇట్ ఈజ్ ఏ ఫైట్ విత్ భీమా ఓన్లీ. ఫైనల్లీ దుర్యోధనుని యొక్క దృష్టిలో ఇట్ విల్ బి ఏ ఫైట్ విత్ భీమా. ఫైనల్గా దట్ విల్ బి ది క్లించింగ్ ఫ్యాక్టర్. నిజానికి సేనాధ్యక్షుడు భీముడు కాదు, ధృష్టద్యుమ్నుడు. బట్ స్టిల్ మెయిన్ పర్సన్ భీముడు. కనుక అటువైపు భీముడు రక్షిస్తున్నాడు సైన్యాన్ని, ఇటువైపు భీష్ముడు రక్షిస్తున్నాడు. ఇతని అభిప్రాయం ఏమిటంటే భీష్ముడి ముందు భీముడు ఎందుకు పనికిరాడు అని ఒక భావన. సో విచ్ ఈస్ ఇన్ ఎ వే రైట్ ఓన్లీ. దెన్ తత్ బలం, తత్ అంటే ఆ బలము. సో మన ఆ బలము ఎటువంటి బలము అంటే భీష్ముని చేత రక్షింపబడే బలము అపర్యాప్తం. మన బలము దగ్గర అపర్యాప్తం అనే పదం ఉంది, పాండవుల బలం దగ్గర పర్యాప్తం. ఇప్పుడు ఈ అపర్యాప్తం అనే పదంలో శ్లేష ఉంది. పర్యాప్తం అపర్యాప్తం శ్లేష ఉంది. ముఖ్యమైన అర్థం ఏమిటంటే అపర్యాప్తం అంటే ఓడింప శక్యము కానిది, జయించ శక్యము కానిది. మన సైన్యం ఉన్నది, దాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు, దీన్ని జయించుట శక్యము కాదు. ఇప్పుడు పర్యాప్తం అంటే అర్థం ఏంటి? జయించుటకు శక్యమైనది అని వస్తుంది, అపోజిట్ మీన్. సో వాళ్ళ సైన్యం ఉన్నది, దానికి భీముడు రక్షణ ఇస్తున్నాడు, దాన్ని ఓడించటము సాధ్యమే, జయించుట సాధ్యమే అని అతని అర్థం, అతని అభిప్రాయం. దాంట్లో మళ్ళీ శ్లేష. శ్లేష ఏమిటంటే భీష్ముడు ఉన్న పర్యాప్తం అంటే సమర్థం, చాలుతుంది అని అర్థం. ఇప్పుడు భోజనం వడ్డిస్తో పర్యాప్తం కిం అని అడిగారు అనుకోండి, పర్యాప్తం అని చెప్పారు అనుకోండి. పర్యాప్తం కిం అంటే చాలా అని అడిగినట్టు. చాలునా అంటే పర్యాప్తం, చాలు అని అర్థం ఉందని. సో ఇప్పుడు ఆ శ్లేష సెకండ్ మీనింగ్ ఫన్. సో ఇప్పుడు ఆ అర్థం అప్లై చేసి చూడండి. అపర్యాప్తం అంటే చాలదు. భీష్ముడు రక్షిస్తున్నా సైన్యం వాళ్ళకంటే పెద్దదైనా కూడా తీరా విజయం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ భీష్ముడి యొక్క రక్షణ చాలదు, సైన్యం యొక్క పెద్ద సైజు కూడా చాలదు, అపర్యాప్తం. ఇంకా అదర్ సైడ్ చూడండి, పర్యాప్తం త్విదం తూ ఆన్ ది అదర్ హ్యాండ్. చూసారా మళ్ళీ తూ వచ్చింది. తూ వచ్చిందంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని అర్థం, అపోజిట్. సో ఆన్ ది అదర్ హ్యాండ్ భీముడు రక్షిస్తున్నాడు, పాండవుల సైన్యము పర్యాప్తం చాలుతుంది. దేనికి చాలును? చాలును అంటే సమర్థము అని అర్థం. దేనికి అంటే విజయానికి అని అతని నోటంపట అతనికి తెలియకుండగానే పాండవుల యొక్క సైన్యం విజయాన్ని పొందుతుందని భీష్ముని యొక్క సైన్యం
పరాజయాన్ని పొందుతుందని సూచించినట్లే అయింది. అంచేతనే ముహూర్తం సమీపిస్తుండగా ఏం మాట్లాడకుండా కూర్చుంటారు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని మాట్లాడకపోవడము. తర్వాత సో ముహూర్తం ముందు ఏం అలాగే కామ్గా ఉంటారు. బికాస్ ఆ సమయంలో పొరపాటుని అలవాట్లో పొరపాటు అన్నట్టుగా ఏదైనా అపశబ్దం నోటంపట దొరికిందనుకోండి, అది విన్నవాళ్ళ మనస్సుకి అందరికీ కూడా కష్టం కలుగుతుంది. బట్ ఆ టైంలో కామ్గా ఉండటం అదొక పద్ధతి. ఎనీవే, సో భీముని యొక్క దుర్యోధను యొక్క వచనంలో ఆ దోషం మనకు కనపడదు. శ్లోకమందాము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భవంతః సర్వే, మీరందరూ. దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని కోరుతున్నాడు. భవంతః సర్వే, అయ్యా మీరందరూ అంటే మీరు మిగిలినటువంటి నాయకులు మీరందరూ కూడా ఒక పని చేసి పెట్టాలి. ఏమిటా పని? భీష్మం ఏవ అభిరక్ష, భీష్ముణ్ణి ఎప్పుడూ కూడా కాపలా కాస్తూ రక్షిస్తూ ఉండాలి. అంటే అభిప్రాయం ఏమిటి అంటే, భీష్ముని యొక్క సామర్థ్యం మీద దుర్యోధనునికి నమ్మకం లేదా అంటే పూర్తిగా అలా కూడా కాదు, ఎంటైర్లీ అది కాదు అభిప్రాయం. ఎందుకంటే ఈ సైన్యాన్ని వ్యూహంగా రచించి వ్యూహరచన చేసి నిలబెట్టి ఆ తర్వాత యుద్ధంలోకి తీసుకువెళ్తారు అని నిన్న మీకు మనవి చేశాను. ఆ వ్యూహాన్ని రచించిన సందర్భంలో సేనానాయకుడికి చాలా ప్రముఖమైన సెంట్రల్ పొజిషన్లో పెడతారు. ఇప్పుడున్న సేనానాయకులు ఢిల్లీలో కూర్చుని యుద్ధాన్ని నడిపిస్తారు, ఢిల్లీలోనే ఉంటారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఆర్మీ చీఫ్ వాళ్ళే యుద్ధరంగంలో ప్రవేశించరు. బట్ వాళ్ళ రోల్ చాలా క్రూషియల్ రోల్. వాళ్ళు ఢిల్లీలో ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని వాళ్ళు ఆజ్ఞలు బై టెలిఫోన్ జారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు, వాళ్ళకేం పర్వాలేదని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ. వాళ్ళు ఈ కొన్ని సందర్భాల్లో ఆ యుద్ధం జరిగే సందర్భాల్లో వాళ్ళు 3 రోజులు 4 రోజులు కూడా వరుసగా నిద్రపోకుండా అక్కడే ఉండి యుద్ధాన్ని నడిపిస్తారు. వాళ్ళే జనరల్స్ వాళ్ళే నడిపిస్తారు. ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ ఇట్ ఈస్. ఎందుకంటే వాళ్ళ యొక్క డెసిషన్ మీద మొత్తం బెటాలియన్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ డెసిషన్ మీద ఒక బెటాలియన్ అంతా సర్వనాశనం అయిపోయినా అయిపోవచ్చు, లేకపోతే విజయమైనా లభించవచ్చు. పూర్తిగా వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడుతుంది. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ ఒక పెద్ద ఆర్మీ 3 lakh సోల్జర్స్ 300,000 సోల్జర్స్ ఉన్నటువంటి ఒక ఆర్మీ గ్రూప్ని రష్యా మీదకి పంపిస్తే అక్కడి నుంచి పౌలస్ అని వాళ్ళ జనరల్ అతను ఎన్నో రిపోర్ట్స్ పంపిస్తాడు. దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్, ఇక్కడ మంచు వచ్చేసింది, ఈ మంచు తుఫానుల్లో ఈ ఆర్మీ దెబ్బతినేస్తుంది, ఈ యుద్ధంలో విజయం సాధించడం కష్టం, మనం స్ట్రాటజిక్గా వెనక్కి రావడం మంచిది అని పాపం అతను ఎన్నెన్నో రిపోర్ట్స్, టెలిగ్రాఫిక్ రిపోర్ట్స్ పంపిస్తే హిట్లర్ మూర్ఖత్వం చేత నా సైన్యం వెనక్కి రావడానికి వీల్లేదు అనే మూర్ఖత్వంతో హీ పాసెస్ ఆర్డర్స్. ఏమనంటే నువ్వు అడుగు వేయడానికి వెనక్కి వేయడానికి వీల్లేదు, ముందుకే వెళ్ళు అని ఇలాగ ఆర్డర్స్ పాస్ చేసి ఆ సైన్యం అంతా కూడా లొంగిపోయేట్లా చేస్తారు. 3 లక్షల మందిలో 1,50,000 మంది మరణిస్తారు. మిగతా 1,50,000 మంది పట్టుబడి సైబీరియాకి పంపబడతారు. ఆ సైబీరియాలో దాంట్లో చాలామంది మరణిస్తారు. ఇంకా మొత్తం సెకండ్ వరల్డ్ వార్ పూర్తయిన తర్వాత జర్మనీకి తిరిగి వచ్చిన వాళ్ళు 10,000 మందే తిరిగి వస్తారు. 2,90,000 ప్రాణాలు అలాగా అనవసరంగా వ్యర్థంగా వేస్ట్ అవుతాయి. అంతా హిట్లర్ చేసినటువంటి డెసిషన్ రాంగ్ డెసిషన్ కాదు. సో అదే కరెక్ట్ డెసిషన్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్లయితే విజయము వాళ్ళని వరిస్తుంది. కాబట్టి ఆర్మీస్ని మూవ్ చేసేటువంటి జనరల్స్ ప్లాన్ చేసి మూవ్ చేస్తారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మోడర్న్ వార్ఫేర్లో. పూర్వం యుద్ధంలో ఈ జనరల్, ఈ కింగు పర్సనల్గా యుద్ధరంగంలో ఉండేవాడు. ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ఫేర్, ఇప్పుడు ఉన్నట్టు కాదు. కాబట్టి ఆ యుద్ధరంగంలో
ఇతను కూడా ఉంటాడు. ఇతన్ని రక్షించడం, ఇతను కనుక కూలిపోయాడు అనుకోండి, మొత్తం సైన్యం యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, మొరేలు దెబ్బతింటుంది. కాబట్టి ఇతను అలా స్థిరంగా నిలిచుంది. అసలు పానిపట్టు యుద్ధములు మీరు వినే ఉంటారు, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. రాణా సంగానం ఏదో ఉంది, పానిపట్టు యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధంలో అతను ఏనుగు మీద ఉండి యుద్ధం చేస్తుంది. అతను చిన్న దెబ్బ తగులుతుంది, వాళ్ళు వేసినటువంటి ఒక ఆయుధం అతనికి తగిలి ఒక గాయం. ఆ గాయానికి కట్టుకోవడం కోసం ఏనుగు దిగుతాడు. దట్ వాస్ ది మిస్టేక్. ఎప్పుడైతే ఏనుగు దిగాడో 15 నిమిషాలు 10 నిమిషాలు ఒక వైద్యుడు కట్టుకట్టి మళ్ళీ ఏనుగు ఎక్కి లోపల పెద్ద దావానల కార్చిచ్చులాగా వ్యాపిస్తుంది వార్త. ఏమని? రాణా సంగా ఈస్ డెడ్. లేడు, ఏనుగు మీద లేడు కదా. ఏనుగు మీద ఉంటే దృఢంగా కనపడుతూ ఉంటాడు. ఏనుగు కనపడుతోంది, జెండా కనపడుతోంది, అతను లేడు. రాణా సంగా కూలిపోయాడు, పడిపోయాడు, చచ్చిపోయాడు అనేప్పటికీ ఇంకా మహారాజే చచ్చిపోతే మనం యుద్ధం ఎవరి కోసం చేయాలి? వీళ్ళు పలాయనం మొదలు పెడతారు. శత్రువులని ఎదిరించి యుద్ధం చేయడం మానేసి అలాగే వేల మొహాలు వేసుకుని, ఏడుపు మొహాలు వేసుకుని అడిగేసి చూడడం, అయితే పారిపోయే ప్రయత్నం చేయడం, ఈ విధంగా చేతికి వస్తుందనుకున్న విజయం ఈ ఒక్క రాంగ్ స్టెప్ మూలంగా చేయజారిపోయింది. ఇతను మళ్ళీ 10 నిమిషాలు అయ్యేప్పటికి మళ్ళీ ఏనుగు మీదకి ఎక్కేప్పటికీ అప్పటికే అంతా చేయజారిపోయింది. ఆల్రెడీ సైన్యం తిరోగమనం ఆరంభిస్తుంది, అందరూ పారిపోతారు, ఎవరో ఆపలేరు. సో ఒక వేవ్ కింద వెళ్ళిపోతారు. అతను సంహరింపబడతాడు. వాళ్ళందరినీ రివర్స్ చేసే ప్రయత్నం చేసి కూడా వ్యర్థం అవుతుంది. ఆ పానిపట్టు యుద్ధంలో బాబర్లో ఎవడో అనుకుంటా, హీ విన్స్ బై దిస్ థింగ్. సో సేనానాయకుని యొక్క పొజిషన్ చాలా క్రూషియల్ పొజిషన్. భీష్ముడు, పాండవులు కూడా భీష్ముడిని కనుక దారిలోంచి అడ్డం తీసేస్తే కానీ పాండవులకు విజయం ఉండదు. ఆ సంగతి పాండవులకి తెలుసు. కాబట్టి భీష్ముణ్ణి దారికి అడ్డంగా తొలగించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి హే ద్రోణ, నీవు మిగతా వాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ భీష్ముడికి హాని కలగని విధంగా మీరు కాపాడుతూ ఉండాలి. ఆయన్ని కాపాడుకుంటూ మనం యుద్ధం చేయాలి. ఆయన అలాగే నిలబెట్టి, ఆయన ఎంత యుద్ధం చేశాడు, ఏం యుద్ధం చేశాడు, అది వేరే సంగతి. ఆయన పొజిషన్లో ఆయన ఉంటే మనకది ఆనందం, మనకది బలం. కాబట్టి భీష్ముడిని రక్షించాలి. ఎలా రక్షించటం? యథాభాగం అయనేషు సర్వేషు అవస్థితా. అయనము అంటే వేరు, ఒక భాగము, అంశము. ఒక అంశానికి అయనము అంటే, ఇప్పుడు సంవత్సరాన్ని 2 భాగాలు చేస్తే ఉత్తర అయనము, దక్షిణ అయనం, ఇట్స్ ఎ పార్ట్. అలాగే సైన్యము ఒక వ్యూహంగా దాన్ని నిర్మాణం చేసి పెట్టినప్పుడు, చక్రం వ్యూహం ఉందనుకోండి, చక్రం వ్యూహంలో రిమ్ స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు, స్పోక్స్ స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు, హబ్ స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు. ఆ హబ్ పొజిషన్లో భీష్ముడు ఉంటాడు. మిగతా సైనికులు వేర్వేరు నాయకుల్ని, ఆయా 16 స్పోక్స్ ఉన్నాయనుకోండి, 16 నాయకులు, 16 స్పోక్స్కి సంబంధించినటువంటి సైన్యానికి వాళ్ళు పూచి, అలాగే చుట్టూ ఉన్నదానికి ఇంకొకళ్ళు పూచి. ఈ విధంగా ఆయా నాయకులు తమ తమ పొజిషన్స్ని తాము రక్షించాలి. తమ పొజిషన్ని ఎప్పుడూ కూడా దెబ్బ తగలకుండా చూసుకుంటాం, అది వీక్ అవ్వకుండా చూసుకోవాలి. సపోజ్ ఒక స్పోక్ దగ్గర వీక్ అయిందనుకోండి, అప్పుడు ఆ లోపలికి ప్రవేశించి శత్రుపక్షం వాళ్ళు భీష్ముడినే డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం. సో కాబట్టి అయనము ఆయా స్థానముల యందు వేర్వేరు భాగము, అయనము ఇస్ భాగము, వేర్వేరు భాగములు, వ్యూహము యొక్క వేర్వేరు భాగములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ ఆయా నాయకులు ముందే ఫిక్స్ అయి ఉంటుంది, అంతా కూడా ఫిక్స్ అయి ఉంటుంది. ఈ స్థానంలో వీడు ఉంటాడు, ఇక్కడ వీడు ఉంటాడు అని అంతా ఫిక్స్ అయి ఉంటుంది. ఆ లాజిస్టిక్స్, వార్ లాజిస్టిక్స్, దాని ప్రకారంగా నాయకులు ఓవర్ ఎంతూజియాజం తోటి ఈ అయనంలో, ఈ భాగంలో పెద్ద వారే ఎదుర్కొన్న శత్రువు పెద్ద వీక్గా ఉన్నాడు, ఎవడూ లేడు అని వీడు ఇది వదిలిపెట్టి ఆ పక్కకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళేప్పటికీ ఈ వీక్ పాయింట్ని అవతల వాడు గమనించి అక్కడ దెబ్బతీసి లోపలికి వచ్చేస్తాడు. అలా అవ్వకూడదు. కాబట్టి ఎవళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉండి యుద్ధాన్ని పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎవళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉండి భీష్ముని యొక్క రక్షణ కాంప్రమైజ్ కాని విధంగా మనం యుద్ధం చేయాలి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి మనం చేస్తాం. అందాము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః
భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అంతవరకు దుర్యోధనుని యొక్క సంభాషణ. ఆ వాక్యంతో దుర్యోధనుని యొక్క మాటలు పూర్తయ్యాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ కథాభాగం ముందుకు నడుస్తోంది. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు మనకి భీష్మాచార్యుల యొక్క క్యారెక్టరు చాలా స్ప్లిట్ క్యారెక్టర్లా కనపడుతుంది, స్ప్లిట్ పర్సనాలిటీలా కనపడుతుంది. ఆయన కౌరవుల సైన్యంలో నిలబడి కౌరవుల పక్షాన చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు. పాండవులకి డౌట్ వస్తుంది, అయ్య బాబోయ్ మనం యుద్ధంలో నెగ్గగలమా అని డౌట్ వస్తుంది. పాండవుల సైన్యాన్ని తునాతునకలుగా ఛేదిస్తాడు, అంత బలమైన యుద్ధం చేస్తాడు. బట్ అట్ ది సేమ్ టైం సమ్టైమ్స్ ఆయన మనస్సులో ఈ యుద్ధం మనకు అవసరమా, ఈ యుద్ధం నేను చేయాలా, పాండవులను నేను చంపేయాలా, వాళ్ళ సైన్యాన్ని నేను నాశనం చేయాలా, ఈ దుర్యోధనుడికి నేను సపోర్ట్ చేయాలా అని మళ్ళీ అదో సందేహం. ఈ విధంగా ఈ ప్రయాణం చేయాలా అక్కర్లేదా అని అప్పుడప్పుడు మనం ట్రబుల్ పడుతూ ఉంటుంది చూడండి. ఈ భీష్మాచార్యుడు ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ. ఒకప్పుడు ఆ యుద్ధవీరుడు కదా, చిన్నప్పటి నుంచి యుద్ధాలు బాగా చేసుకున్నవాడు. సో యుద్ధము, సైన్యము, ఆయుధాలు అనేప్పటికీ ఆ ఉత్సాహం పైకి వస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం మనస్సులో ధర్మభావన, ఈ మనం అధర్మం పక్షాన యుద్ధం చేస్తున్నామే, ఈ ఎక్కడ ప్రారంభం మనకి అని మళ్ళీ ఒక మనస్సులో ఒక సందేహం. ఈ విధంగా డోలాయమాన స్థితిలో ఉంటాడు ఆయన. ఈ డజన్ నో వాట్ హి ఈజ్. ఇప్పుడు ఈ పార్టీల వాళ్ళు ఉంటారు చూడండి, ఏ పార్టీలో ఉండాలా మనం అని ఇంకా తేలకుండగా ఇట అట అట ఇట ఊగిసలాడుతూ ఉంటారు, ఆ కేటగిరీలో పడతాడు. సో ఎనీవే, సో ఆయన ఇప్పుడు ఉత్సాహ స్థితిలో ఉన్నాడు. ఆయన కురు వృద్ధ, కురు వంశంలో కల్లా పెద్దవాడు. వృద్ధ అంటే పెద్దవాడు అని అర్థం. ఇప్పుడు ఆ పదప్రయోగం కూడా ముసలివాడు అని అనకూడదు. అది ముసలివాడు అంటే అది ఒక అనాదరణని సూచించే పదప్రయోగం, అలాంటి పదం కాదు. వృద్ధ, వృద్ధ అంటే పెద్ద. పెద్ద అన్న మాట ఎలా ఉంది, ముసలి అనే మాట ఎలా ఉంది, చాలా తేడా ఉంది. కాబట్టి ఇక్కడ వృద్ధ శబ్దానికి ముదుసలి అని మాత్రం మీరు అనుకోండి, ముదుసలి కాదు. వృద్ధ శబ్దానికి పెద్దవాడు, కురువంశంలో కల్లా పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు, యుద్ధ పరాక్రమంలో కూడా పెద్దవాడు అతను భీష్ముడు. ఆయన ఎన్నెన్నో యుద్ధాలను చేసి విజయాన్ని సాధించాడు. ఆయన అసలు ఓడిపోవడం అంటే ఏమిటో ఎరగదు. పరశురాముణ్ణే నిలవరించినటువంటి మహావీరుడు. సో ఇంకా అనేక యుద్ధాల్లో ఆయన యొక్క ప్రతాపం అందరికీ తెలుసున్నదే. కనుక కురువృద్ధ పితామహ, మాకు ఆయన తాత అవుతాడా ముత్తాత అవుతాడా వాటెవర్. సో ఎలాగంటే దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడి తండ్రి విచిత్రవీర్యుడు, విచిత్రవీర్యుని తండ్రి శంతనుడు. సో ఇతను విచిత్రవీర్యుని సోదరుడు అవుతాడు. సో పితామహ, తాత పేరున. సో పితామహుడు, సో ప్రపితామహుడు కాదు, పితామహుడే ఆయన. ఇప్పుడు ఆయనకి ఒక్కసారి యుద్ధ వాతావరణం అంతా చూసేప్పటికీ అంతకుముందున్న నిరుత్సాహం పోయి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. యుద్ధానికి వచ్చే ముందు అంతా సందేహమే, తీరా వచ్చిన తర్వాత కొంత ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంతో ఆయన ఏం చేశాడంటే ఒక సింహనాదాన్ని చేశాడు. సింహనాదం వినద్య. సింహనాదము అంటే యుద్ధంలో వార్ క్రై అంటారు. యుద్ధంలో ఈ పదాతి యుద్ధంలోనూ అక్కడ ఒక పెద్ద కేక, పొలికేక ఒకటి పెట్టి ముందుకు దూకుతారు. ఆ దాని సింహం ఏం చేస్తుందంటే ఒక గర్జన చేసి ఆ తర్వాత అడవిలో వేటకి బయలుదేరుతుంది. సో అంచేతనే ఆ గర్జనకి, ఆ నాదానికి సింహనాదము. సో అలాగే ఈ వీరులు కూడా ఒక పెద్ద కేక ఒకటి వేసి ముందుకు దూకుతారు. సో నిజానికి నిన్న మొన్నటి దాకా యుద్ధాల్లో ఈ సైన్యంతో పాటుగా బ్యాండ్ కూడా ఉండేది. వాళ్ళకి ఉత్సాహం చేయటం కోసం బ్యాండ్ ఒక రిథమ్ క్రియేట్ చేసి వాళ్ళ రక్తం ఉరుకులెత్తే విధంగా
ఆ పర్టికులర్ మ్యూజిక్ తోటి, ఆ బ్యాండ్ కూడా ఉండేది యుద్ధంతో. ఈ శత్రువులు ఈ బ్యాండ్ వాళ్ళని కూడా కాల్చి చంపుతూ ఉండేవారు. వీళ్ళు బ్యాండ్ వాయిస్తుంటే వాడు తుపాకీ పెట్టి కాల్చి చంపేస్తారు. వీళ్ళు దే ఆర్ సిట్టింగ్ డక్స్ ఫర్ ది ఎనిమీ ఫైర్, అలా ఉండేది. సో ఎనీవే, ఆ సింహనాదాన్ని చేసి పెద్ద సింహనాదం చేశాడు. ఉచ్చై వినద్య, బిగ్గరగా. ప్రతాపవాన్, చాలా ప్రతాపశీలి, గొప్ప పరాక్రమశీలి. ఆయన శంఖం దద్మౌ, శంఖాన్ని తీసి పూరించినాడు. చూడండి, మీరు గమనించండి, పాండవులు యుద్ధాన్ని ఆరంభించలేదు, యుద్ధాన్ని కౌరవులే ఆరంభించారు. పాండవులు వాళ్ళు యుద్ధం అవాయిడ్ చేయడానికే ట్రై చేశారు. తీరా ఇంకా తప్పనిసరి సంధి కుదరలేదు, రాయబారాలన్నీ ఫెయిల్ అయిపోయాయి, యుద్ధరంగంలో చేరారు. ఇప్పుడు కూడా దుర్యోధనుడు మనస్సు మార్చుకుంటే ఈజ్ ఫ్రీ టు కాల్ ఇట్ ఆఫ్, ఇప్పుడు కూడా, ఈవెన్ నౌ. కానీ ఎందుకంటే పాండవులు యుద్ధం ప్రారంభించలేదు, అది మన కల్చర్ అలాంటి. వాజ్పేయి గారు మన సైన్యాన్నంతని బోర్డర్ దగ్గర మోహరించి, ఆయన యుద్ధం ఆరంభం చేయలేదు, మోహరించారు. ఖబర్దార్ అని ఒక వార్నింగ్ ఇవ్వటం కోసం సైన్యాన్ని నిలబెట్టారు తప్పిస్తే యుద్ధం ఆయన మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ సంస్కారం అటువంటిది, మన దేశం యొక్క సంస్కారమే. ఎదరవాడు మొదలు పెడితే మటుకు వాడి యొక్క అంతం చూడాలి. మన వైపు నుంచి యుద్ధం మొదలు కాదు, శాంతి అలా ఉండాలి. సో ఇప్పుడు కూడా పాండవులు మొదలుపెట్టలేదు యుద్ధం, కౌరవులే మొదలుపెట్టారు. కౌరవులు మొదలుపెట్టిన తర్వాత పాండవుల వైపు నుంచి రెస్పాన్స్ ఉంది. సో భీష్ముడు కానీ మరొకడు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్టిఫైయింగ్ భీష్మ. నాకు ఆ ప్రయత్నం నవసరం, అక్కడ ఉన్నదేదో చూసుకోవటమే మనం. ఇదేం భీష్మ సినిమా ఏం కాదు. భీష్మ సినిమా అంటే ఆ కథానాయకుడు ఆ భీష్ముడిని జస్టిఫై చేయాలి, ఎందుకంటే వీడు కథానాయకుడు కనుక. ఈజ్ నాట్ జస్టిఫైయింగ్ భీష్మ, ఈజ్ జస్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్. వాడు కీచకుడు పాత్ర వేస్తే ఆ కీచకుని కూడా జస్టిఫై చేస్తాడు. ఇట్ ఈజ్ లైక్ దాట్. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్టిఫైయింగ్ భీష్మ. It is Kauravas who started the battle, was period. And on behalf of Kauravas, it is Bhishma who started. ఆయన తస్య సంజనయన్ హర్షం, ప్రోయాక్టివ్ రోల్ భీష్ముడు తీసుకుంటున్నాడు కదా. ఆయన శంఖం ఒకటి పూరించే, ఒక నాదం చేసి అని పెద్ద నాదం చేసి, ఇదిగో కాసుకోండి నేను వస్తున్నాను, మిమ్మల్ని అందరినీ సంహరించేస్తాను అని ఒక సూచన ఇచ్చే విధంగా ఒక నాదాన్ని ఒకదాన్ని చేసి వెంటనే ఎప్పుడైతే శంఖాన్ని పూరించాడో, దట్ ప్రోయాక్ట్. భీష్ముడు ఉత్సాహంగా యుద్ధం చేస్తాడా చేయడా అనే ఒక శంక ఎప్పుడూ ఉంది దుర్యోధనుడికి. అలాంటి భీష్ముడు ఇప్పుడు అందరికంటే ఎక్కువ ప్రోయాక్టివ్ రోల్ ఎప్పుడైతే తీసుకున్నాడో దాంతో దుర్యోధనుడికి మహా ఆనందం కలిగింది. తస్య హర్షం సంజనయన్, తస్య అంటే దుర్యోధనునకు, హర్షమును అంటే గొప్ప ఉల్లాసాన్ని కలిగిస్తూ భీష్మ పితామహుడు అలా చేశాడు. భీష్ముడు అలా ఎందుకు చేశారని కొంత విమర్శ చేశారు వ్యాఖ్యాతం. విమర్శ చేసి వాళ్ళు అన్నారు, అంతకు ముందు రాత్రి శిబిరంలో పెద్ద డిస్కషన్ ఒకటి అవుతుంది. ఆ డిస్కషన్లో భీష్ముడికి కర్ణుడికి డైరెక్ట్ ముఖాముఖి మాట వస్తుంది, వాళ్ళు తిట్టుకుంటారు. ఆ తిట్టుకోవటంలో ఆ కర్ణుడు ఆ కోపం వచ్చేసి భీష్ముడు యుద్ధం చేసినంతకాలం నేను యుద్ధం చేయనని వాకౌట్ చేసేస్తాడు. సో ఆ విధంగా ఒక మాటలో చెప్పాలంటే దుర్యోధనునికి కుడిభుజం వంటి కర్ణుడు తీరా సమయం వచ్చి యుద్ధం ఆరంభం అయ్యేప్పటికీ యుద్ధరంగంలో లేడు. ఆ స్థితికి తానే కారణము. తను అనవసరంగా కర్ణుడిని, అనవసరంగానో అవసరంగానో వాటెవర్, కర్ణుడు దించబట్టే కర్ణుడు లేకుండా అయిపోయాడు. దుర్యోధనునికి మనం ఇంకా ఆదిలోనే హంసపాదు అంటాం. ఆ విధంగా యుద్ధం ప్రారంభం ముందే మనం దుర్యోధనునికి ఒక చిన్న ఇబ్బందిని మనం క్రియేట్ చేసేమో అనేటువంటి ఒక చిన్న థింగ్ ఆయన మనసులో ఉండిపోయి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఈచారుడి దగ్గరికి నడిచి వెళ్ళడం అదంతా కూడా దూరం నుంచి గమనించి, తన పొజిషన్ నుంచి ఆయన గమనించి, సరే కానీలే పోనీ ఆ విషయంలో మనం దుర్యోధనుడికి నెగిటివ్గా చేసి పెట్టినా అట్లీస్ట్ కొంత పాజిటివ్గా చేద్దాము, ఇంకా నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు, నేను యుద్ధం బాగా చేస్తాను అని ఒక మెసేజ్ ఒకటి అతనికి ఇచ్చినట్టు అవుతుందని, అందుకోసమని నేను ఒక ప్రోయాక్టివ్ రోల్ తీసుకుని సింహనాదం చేసి శంఖాన్ని పూరించినాడు అని వ్యాఖ్యాతలు ఆ విధంగా చెప్తారు. విచ్ ఈస్ ఫెయిర్ ఎనఫ్, దట్ లుక్స్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్. శ్లోకమందాము. తస్య సంజనయన్ హర్షం
కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖధ్వని అనేది దానికి ఉండే విశిష్టత దానికి ఉంది. మామూలుగా మంగళ